నాగరాజు గారు వేసుకోండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. హలో గైస్, మొన్న నేను పెట్టిన అప్డేట్స్ వీడియో యొక్క కామెంట్స్లో ఒక బ్రదర్ మాన్స్టర్వర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే గిదోరా అండ్ గాడ్జిలా యొక్క ఆల్ఫా కాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అండ్ గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో మాత్రా ఎందుకని ఆల్ఫా కాల్కి కంట్రోల్ అయిందని కూడా అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే మాన్స్టర్వర్స్లో పర్టికులర్గా కొన్ని టైటన్స్ ఉంటాయి. ఆ టైటన్స్కి మిగతా టైటన్స్ని రూల్ చేయగలిగే అబిలిటీస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే మిగతా టైటన్స్కి కింగ్ అయ్యే లక్షణాలు ఈ టైటన్స్కి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కూడా. సో అందుకే ఈ టైటన్స్ని ఆల్ఫా టైటన్స్ అని అంటారు. ఈ ఆల్ఫా టైటన్స్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే భూమి మీద ఉన్న ప్రతి టైటన్కి వినిపించేలాగా ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో గట్టిగా అరుస్తాయి ఆర్ గర్జిస్తాయని కూడా చెప్పొచ్చు. దీనినే ఆల్ఫా కాల్ అని అంటారు. ఈ ఆల్ఫా టైటన్స్ అన్ని ఆల్ఫా కాల్ని యూజ్ చేసి మిగతా టైటన్స్కి సిగ్నల్ ఇస్తాయి, వార్నింగ్ ఇస్తాయి, కమాండ్ చేస్తాయి అండ్ తమ ఎగ్జిస్టెన్స్ని మిగతా టైటన్స్కి తెలిసేలా చేస్తాయి. కానీ అన్ని ఆల్ఫా కాల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఒకేలా ఉండదు. సిచ్యువేషన్కి తగ్గట్టు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అంటే సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఒకలాగా, వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఒకలాగా అండ్ కమాండ్ చేసేటప్పుడు ఇంకోలాగా, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఈ ఆల్ఫా కాల్స్ అనేవి ఉంటాయి. అండ్ గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో మోనార్క్ వాళ్ళు 19 టైటన్స్ డీప్ హైబర్నేషన్లో ఉన్నాయని తెలుసుకుంటారు. అండ్ ఎంఆర్ రసెల్ కింగ్ గిదోరాని రిలీజ్ చేసిన తర్వాత అది బయటకు వచ్చి హ్యూమన్ సివిలైజేషన్ మొత్తాన్ని నాశనం చేయమని హైబర్నేషన్లో ఉన్న మిగతా టైటన్స్కి ఆల్ఫా కాల్ ద్వారా ఒక కమాండ్ ఇస్తుంది. ఈ ఆల్ఫా కాల్కి రెస్పాండ్ అయిన టైటన్స్ అన్ని గిదోరాని వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే ఆల్ఫా టైటన్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాటిని చూసి మిగతా టైటన్స్ భయపడతాయి అండ్ వాటికి రెస్పెక్ట్ కూడా ఇస్తాయి. కానీ మాత్రా గాడ్జిలా మాత్రం గిదోరాకి అస్సలు భయపడవు అండ్ దాని ఆల్ఫా కాల్కి కూడా రెస్పాండ్ అవ్వవు. ఎందుకంటే గాడ్జిలా అండ్ మాత్రా కూడా ఆల్ఫా టైటన్సే. ఈ మాన్స్టర్వర్స్లో ఒక ఆల్ఫా టైటన్ ఇంకో ఆల్ఫా టైటన్ యొక్క కమాండ్ని పాటించదు అండ్ దానికి తలవంచదు. బదులుగా కింగ్ పొజిషన్ కోసం ఒకదాంతో ఒకటి పోరాడతాయి. అందుకే గాడ్జిలా అండ్ మాత్రా గిదోరా యొక్క కమాండ్కి తలవంచకుండా దానితో ఫైట్ చేస్తాయి. అండ్ గిదోరాని లేపేసిన తర్వాత గాడ్జిలా ఒక ఆల్ఫా కాల్ చేసి తనని తాను కింగ్గా ప్రకటించుకుంటుంది. అండ్ మాత్రా ఫీమేల్ కాబట్టి అది టైటన్స్కి క్వీన్ అవుతుంది. యాక్చువల్లీ గాడ్జిలా అండ్ మాత్రా ఎప్పటి నుంచో టైటన్స్కి కింగ్ అండ్ క్వీన్గా ఉంటాయి. కానీ ఇప్పుడు గాడ్జిలా ప్లేస్ని ఆక్యుపై చేయడానికి కింగ్ గిదోరా వచ్చింది కదా, సో దాన్ని ఓడించి మీ కింగ్ ఇక నేనే అని చెప్పి గాడ్జిలా మిగతా టైటన్స్కి అనౌన్స్ చేసిందనమాట. అండ్ మాన్స్టర్వర్స్ ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ అయిన ఆల్ఫా టైటన్స్ ఏంటంటే గాడ్జిలా, కాంగ్, మోత్రా అండ్ గిదోరా. ప్రస్తుతానికి ఈ 4 టైటన్స్ని ఆల్ఫా టైటన్స్గా కన్సిడర్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో ఇంకొన్ని ఆల్ఫా టైటన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి మరి. అండ్ మీకు మాన్స్టర్వర్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఛానల్లో ఉన్న ఈ 2 వీడియోస్ చూడండి, మీకు 90% క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.